మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. కానీ యెస్ సార్. ఈవెంట్ అండ్ ఈ సెగ్మెంట్‌ని ఎంచుకోవడానికి ఎట్లా? అంటే ఈ సెగ్మెంట్‌ని యాక్చువల్‌గా ఎంచుకోలేదు సార్ నేను. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు రావాలని చెప్పేసి. బట్ ఏంటంటే యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని ఉండే. ఒక పెద్ద అంటే సినిమాలు చూసి పోలీస్ అవ్వాలి, పెద్ద పోలీస్ అయిపోవాలి అని చెప్పేసేసి చదివేద్దాం అని చెప్పేసి చాలా అదే మైండ్‌లో అదే రన్ అవుతది. సినిమా నాకు మూవీస్ చూడడం చాలా ఎక్కువ ఇష్టం అనమాట. మూవీస్ చూసి అలాగే ఎక్కువ అలా ఇష్టపడతా ఉండేవాడినమాట. అయితే వన్ ఫైన్ డే ఏమైందంటే ఇంట్లో మా బాబాయ్ ఏ సినిమాలకి వెళ్తానని చెప్పుకోవచ్చన్న ఏదో కొడితే చిన్నప్పుడు నేను ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను. పారిపోయి డైరెక్ట్‌గా ట్రైన్ ఎక్కేసాను ఇంకెళ్ళి. ఎక్కడికి వెళ్ళాను కూడా నాకు తెలీదనమాట. ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయాను. ఎక్కడికో వెళ్ళిపోయాను మొత్తానికి. వెళ్ళిపోతే దెన్ మనకు అది రైల్వే స్టేషన్‌లో మీకు తెలిసే ఉంటది. చిన్న బాయ్స్‌ని పట్టుకెళ్ళి అలా చేస్తూ ఉంటారు. అలా తీసుకెళ్ళి హాస్టల్‌లో జాయిన్ చేశారు నన్ను. హాస్టల్‌లో జాయిన్ చేసినప్పుడు ఆ హాస్టల్‌లో నా జర్నీ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అక్కడ నా జర్నీ స్టార్ట్ అయిందనమాట. అక్కడ నుంచి నేను స్కూల్‌కి వెళ్ళడం కానీ, మార్నింగ్ పూట స్కూల్‌కి వెళ్ళడం, ఈవినింగ్ వచ్చినప్పుడు ఆ లోకల్‌లో చిన్న చిన్న అప్పట్లో స్మాల్‌గా పెళ్ళిళ్ళు జరుగుతా ఉండేవి. 6థ్ ఆర్ 7థ్ ఆ ఏజ్‌లో నేను ఉండేమాట. మమ్మల్ని తీసుకెళ్ళి సరదాగా పార్ట్ టైం కింద వెళ్తే మాకు ₹20 రూపీస్, ₹25 ఇచ్చేవాళ్ళు. బాయ్ కింద వెళ్ళినప్పుడు మాట ఈవెంట్‌లోకి వెళ్ళినప్పుడు. అది ఇంకా ₹20 తీసుకోవడం, మళ్ళీ స్కూల్‌కి వెళ్ళడం, ఆ డబ్బులతోటి మళ్ళీ మూవీకి వెళ్ళడం అలా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి కూడా నేను 10థ్ ఇంటర్మీడియట్ వరకు కూడా అలాగా స్టెప్ బై స్టెప్ ఆ ఫీల్డ్‌లోనే ఆ ఈవెంట్ ఫీల్డ్‌లోనే కంటిన్యూ చేస్తా వచ్చానమాట మొత్తం అంతా కంప్లీట్‌గా మొత్తం అంతా. ఆఖరికి ప్రెజెంట్ అదే నా బిజినెస్ కింద అయింది. మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆ ఏజ్‌లో అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు అందరైతే డిప్రెషన్‌కి లోనవుతారు. కానీ మీరు డిఫరెంట్‌గా దాన్నే స్టెప్పింగ్ స్టోన్‌గా ఎట్లా మలుచుకున్నారు? అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఈ లీడర్‌షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ. చూసుకుంటే నేను 10థ్‌లో కానివ్వండి అన్నిట్లో కూడా కొంచెం కొంచెం అన్ని యాక్టివిటీస్‌లో కొంచెం ఎక్కువ పార్టిసిపేట్ చేస్తూ ఉంటానన్నమాట. ఈవెన్ అప్పుడు కూడా నేను ఈవెంట్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు కూడా నేను ఒక టీమ్ తయారు చేసుకొని ఆ ఏజ్‌లోనే మేము టీమ్ తయారు చేసుకొని దాంట్లో కూడా వెళ్ళి దాన్ని ఒక బిజినెస్ కింద చేసుకొని అంటే బిజినెస్ కింద మలుచుకోవడం ఇలాంటివి ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఆ డబ్బులు తీసుకెళ్ళి నేను మళ్ళీ బయట కోర్సులు కట్టుకొని ప్రిపేర్ అవుదామని చెప్పేసి కోర్సులు కట్టుకొని అలాగా నాకు ప్యాషన్ ఇంకా ఇది అలవాటు అయిపోయింది. దీంట్లో కూడా ఏమైందంటే ఈ ఫీల్డ్‌లో రావడం వల్ల ఏంటంటే యాక్చువల్ నా గోల్ మర్చిపోయాను నేను. నా యాక్చువల్ గోల్ ఏదైతే ఉందో అది సైడ్ అయిపోయింది మొత్తానికి. ఇది మెయిన్ గోల్ కింద అయిపోయింది అనమాట మాకు అది సార్. అయితే ఈవెంట్స్ చూసుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ డ్రివెన్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం. సో మీరు ఎట్లా ఇనీషియల్ డేస్లో ఎట్లా దాన్ని బిల్డప్ చేసుకున్నారు? ఇనీషియల్ డేస్లో అంటే యాక్చువల్లీ నా దగ్గర డబ్బులు లేకుండా నిజంగా నేను జీరో నుంచి స్టార్ట్ అయ్యాను కంప్లీట్లీ. నా వెనకాల బ్యాక్ సపోర్ట్ కానీ ఇలాంటిదని ఏమీ లేదు. నేను జీరో నుంచి స్టార్ట్ అయ్యాను. ఫ్యామిలీ అంతా కొంచెం వెల్ సెటిల్ మొత్తం అంతా వాళ్ళంతా బాగానే ఉన్నారు. బట్ మా మదర్ చిన్నప్పుడు చనిపోయారు. నేను మా ఇంటికి దూరంగా ఉండడం వల్ల ఏంటంటే అక్కడ బాండింగ్స్ ఏమి నాకు అంతగా ఎఫెక్షన్ నాకేమీ లేదనమాట. నాకు అంతగా అంటే నేను 10థ్ ఆర్ ఇంటర్లో ఎప్పుడో ఒకసారి వెళ్ళి మళ్ళీ వచ్చేసాను. నాకు అక్కడ ఈ బయట వాతావరణం నాకు అలవాటు పడడం వల్ల ఈవెంట్ ఇండస్ట్రీ వాతావరణం అలవాటు పడడం వల్ల నేను కనీసం ఇంట్లో ఒక 1 వీక్ కూడా ఉండలేకపోయాను. నాకేదో అక్కడ మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్తో ఇలా ఇక్కడ అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా ఈ బడ్జెట్ విషయానికి వస్తే ఈవెంట్ స్టార్ట్ చేయడానికి మనకి బడ్జెట్తో పెద్ద అవసరం లేదండి. అంటే టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా మనకి వర్క్ ఎలాగైనా సరే మనకి వర్క్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి ఈవెంట్ ఎలా చేయాలి వాట్ ఈస్ వాట్ ప్రాసెస్ మనకు తెలిసిపోతుంది. కాబట్టి బడ్జెట్ నాట్ నీడ్ అని నేను అనుకుంటాను. కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి బడ్జెట్ పెట్టుకుని దిగాలనుకుంటే ఇది ఎలా ఉంటుందంటే దీన్ని మనం బిజినెస్ కింద చేయలేమండి. ఇది బిజినెస్ కింద చేయలేమంటే మీన్స్ మనం ఒక 10 లక్షలు తీసుకొచ్చి 50 లక్షలు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టేసేసి దీన్ని బిజినెస్ కింద చేద్దాం అని చెప్పి అనుకుంటే ఇది రెంటల్ బిజినెస్ కాదు. ఇదంతా ఆర్గనైజింగ్ బిజినెస్ మొత్తం అంతా. ఇది ఇన్బిల్ట్ ఉంటేనే మనకి వస్తుంది. ఎందుకంటే ఒక క్లయింట్ మనం సజెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు చాలా మందికి యాక్చువల్లీ వాళ్ళ పరుగుని తీసుకొచ్చి మన చేతిలో పెడుతున్నారు. దాన్ని మనం అలాగే వాళ్ళకి అప్పచెప్పాలి ఒక వెడ్డింగ్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే వాళ్ళు చాలా మంది రిలేటివ్స్ ఉంటారు, బంధువులు ఉంటారు, వాళ్ళందరూ చెప్పుకుంటారు. ఇప్పుడు మనకి వాళ్ళు వచ్చినప్పుడు కనీసం వెల్కమ్ సరిగ్గా లేకపోయినా కానీ సరే వాళ్ళు ఖచ్చితంగా ఏదో విషయంలో హర్ట్ అవుతారు ఖచ్చితంగా. కాబట్టి దీనికి బడ్జెట్ కంటే కూడా రెస్పాన్సిబిలిటీస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను అనుకుంటాను సార్. అయితే నా విషయంలో అయితే మటుకే నేనైతే ఏ బడ్జెట్ పెట్టుకోలేదు, నేను ఏ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. నేను కంప్లీట్లీ నా టాలెంట్ మీదే మొత్తం చిన్నప్పటి నుంచి కూడా వర్క్ చేసుకుంటూ అలా చేసుకుంటూ చాలామంది దగ్గర వర్క్ నేర్చుకుంటూ నేను ఓన్గా స్టార్ట్ చేశాను సార్. ఇది ప్యాషన్తో డ్రైవ్ చేయాలి సార్. అంతే అండి. ప్యాషన్ ఉంటే ఆటోమేటిక్గా ఈవెంట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఫస్ట్ మనకు వర్క్ తెలిసి ఉండాలి. మనకు వర్క్ తెలిసి ఉంటే మనం వర్క్ చేయించగలం. మనకి ఎప్పుడైతే ఆ వర్క్ కోసం మనకు నాలెడ్జ్ ఉండదో, కంప్లీట్గా జీరో నాలెడ్జ్లో మనం ఉంటామో మనకి ఏం వర్క్ చేయించాలో మనకు తెలియదు. ఆటోమేటిక్గా మనకి ఇంకేం తెలుస్తుంది చెప్పండి.
ఏ టైంకి వెండర్ ఏ టైంకి రావాలి, డెకోర్ బాయ్ ఏ టైంకి రావాలి, క్యాటరింగ్ సెక్షన్ ఏ టైంకి స్టార్ట్ చేయాలి, మనకి మొత్తం అంతా కంప్లీట్ టైమింగ్స్ మొత్తం మనం తెలుసుకొని వాళ్ళతో వర్క్ చేయించుకోగలిగే కెపాసిటీ ఉంటే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవ్వచ్చండి.